హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈనాడు ఎడిటోరియల్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. దాని గురించి ఈ సెషన్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో తెలుగు మీడియంలో సివిల్స్ అండ్ ఏపీపీఎస్సి లేదా టీజీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎవ్రీడే మీ చేత ఆన్సర్ రైటింగ్ అనేది చేయించడం జరుగుతుంది. సో విచ్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు పర్టికులర్గా చాలా హెల్ప్ అవుతుంది ఇది. అంటే ఎలా ఉంటుందంటే, లైక్ ఒక 6 monthsకి మీకు షెడ్యూల్ అనేది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ షెడ్యూల్ వైజ్ మీరు మీ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం, మీరు కంటెంట్ రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఎవ్రీడే మీ చేత లైవ్లో ఆన్సర్ రైటింగ్ చేయించి లైవ్లోనే ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే లైక్ రేపు దేని మీద టెస్ట్ ఉంటుంది, దేని మీద క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అనేది మీకు ముందు రోజు నైట్ మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సెషన్ స్టార్ట్ అయిన వెంటనే ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్గా ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చి అండ్ దానికి అప్రోచ్, అంటే ఆన్సర్లో ఏమేం పాయింట్స్ ఉండాలి అన్నట్టు మీకు అప్రోచ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యూ విల్ బి గివెన్ టైం ఒక 20 minutes కానీ 20 to 25 minutes టైం ఇస్తే మీరు ఆ టైంలో ఆన్సర్ని అంతా మీరు రాసి అప్లోడ్ చేశారనుకోండి, లైవ్లో దాన్ని ఎవాల్యుయేట్ చేసి వెంటనే మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు ఏంటి అని చెప్పి అక్కడికక్కడే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ లైవ్లో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవ్రీడే మీతో ఒక ఆన్సర్ రాయించడం అనేది మీకు చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఫర్ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఇది బోత్ సీనియర్స్కి యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ ఆస్పిరెంట్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ ప్రోగ్రాము. అది కూడా పర్టికులర్గా తెలుగు మీడియంలోనే మనం చేస్తున్నాము ఇది. అంటే యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవుతుంది, అండ్ ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ మొత్తం ప్రోగ్రామ్కి యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ది 20,000. బట్ మనం ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఇయర్ ఎండ్ ఆఫర్ కింద మీకు ఈ 20,000 ప్రోగ్రామ్ది ఓన్లీ 16,000కే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ 16th December నుండి మొదలవుతుంది, ట్యూస్డే నుండి. సో మీరు ఎన్రోల్ అవుతే Day 1 నుండి మీరు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. హరియప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ కోర్స్. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి. అండ్ ఈ 16,000 రూపీస్ కోర్స్ ఫీ, బట్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్ యూజ్ దిస్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, సో ఇది డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నౌ లెట్ us స్టార్ట్ అవర్ ఎడిటోరియల్ టుడే. ఈరోజు ఎడిటోరియల్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద వచ్చింది. అదేంటంటే విత్తన బిల్లుపై లోతుగా చర్చించాల్సిందే అని చెప్పి మనకి ఈనాడులో ఒక ఎడిటోరియల్ వచ్చింది. సో మనకి ముసాయిదా విత్తనాల బిల్లు 2025కి సంబంధించి అంటే విత్తనాల నియంత్రణకు సంబంధించి ఒక చట్టం తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు కదా. సో అది ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దాని గురించి ఎడిటోరియల్ వచ్చింది. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది ఎక్కడ వస్తుంది అంటే సిలబస్లో GS 3 ఉంది కదా, GS 3లో అగ్రికల్చర్ అనే టాపిక్ కిందకి వస్తుంది. వ్యవసాయం అనే దాని కింద మనకి ఈ విత్తనాల బిల్లు అనే టాపిక్ వస్తుంది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్గా మనకి GS 3లో దీని మీద క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సరే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిస్ట్ చూసేద్దాము, ఆ తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకే, ముసాయిదా విత్తనాల బిల్లు 2025ను పార్లమెంటుకు సమర్పించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, కొత్తగా వస్తున్నటువంటి మార్పులు, వాటి ప్రభావాలపైన చర్చ అనేది ఊపందుకుంది. అండ్ ఈ విత్తనాల బిల్లు అని అంటున్నాం కదా, ఇప్పుడు కొత్తగా ఈ బిల్లు తీసుకొని వస్తున్నాము అంటే ఇంతకుముందు లేదా అంటే విత్తనాల బిల్లు మనకు ఆల్రెడీ ఉంది. అండ్ దాన్ని రీప్లేస్ చేస్తూ దాని స్థానంలో దీన్ని తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను అనమాట. 1966 నాటి విత్తన చట్ట నిబంధనలను, 1983 నాటి విత్తన నియంత్రణ ఆదేశాలను, ఈ రెండింటినీ కలిపి ఈ బిల్లుకు రూపకల్పన చేయడం జరిగింది. మార్కెట్లో
అయితే ఈ బిల్లు యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మార్కెట్లో నకిలీ విత్తనాలను కట్టడి చేసి అన్నదాతలందరికీ నాణ్యమైన విత్తనాలను అందించాలి అన్నదే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలుస్తోంది. సో ఈ విత్తనాల బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఎక్కువగా రైతు నష్టపోయేది, రైతుకు కావాల్సిన మౌలిక అవసరాలు ఏమేమి ఉంటాయి, వ్యవసాయానికి కావాల్సినవి విత్తనాలు, తర్వాత ఇరిగేషన్ కావాలి కదా, వాటర్ కావాలి, నీటి సరఫరా ఉండాలి, తర్వాత భూమి, మంచి సారవంతమైన భూమి కావాలి. సో వీటిల్లో ఏ ఒక్కటి బాగాలేకపోయినా రైతు తన పంటని బాగా పూర్తిగా పొందలేడు కదా. సో కాబట్టి వాటిల్లో ముఖ్యమైనది విత్తనాలు. కానీ అట్లాంటి విత్తనాల విషయంలోనే ఎక్కువగా నకిలీ విత్తనాలు రావడము, దానివల్ల పంట చేతికి రాకపోవడము, ఇట్లాంటివి ఒకవేళ వచ్చినా కూడా అనుకున్నంత దిగుబడి రాకపోవడము, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో రైతు ఎక్కువగా నష్టపోతున్నాడు దేనివల్ల, నకిలీ విత్తనాల వల్ల. సో కాబట్టి అట్లాంటి నకిలీ విత్తనాలను కట్టడి చేయడము అండ్ అన్నదాతలందరికీ నాణ్యమైన విత్తనాలను అందించాలి అన్న ఉద్దేశంతో ఈ విత్తనాల బిల్లు అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారము ఏమేం మార్పులు చేయబోతున్నారు, అసలు ఎలా ఈ నకిలీ విత్తనాల కట్టడి అనేది జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే, నేడు దేశీయ విత్తన వ్యాపారంలో ప్రైవేటు సంస్థల పాత్ర బాగా పెరిగిపోయింది. బయోటెక్నాలజీ పరిశోధనలు, విదేశీ విత్తనాల దిగుమతులు, ఆన్లైన్లో విక్రయాలు, వీటి మధ్య పాత చట్టాన్ని అమలు చేయడం అనేది కష్టతరంగా మారింది. అసలు ఇక్కడ నీడ్ అంటే కొత్త చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది, పాతది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తది ఎందుకు అని అంటే, ఈ మధ్యకాలంలో మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోవడము, దీని తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైంది, గవర్నమెంట్ ఇచ్చే విత్తనాల కన్నా కూడా ఈ ప్రైవేట్ సంస్థల పాత్ర పెరిగింది ఈ విత్తనాల వ్యాపారంలో. సో వాళ్ళు అంత క్వాలిటీవి ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో ప్రైవేట్ సంస్థల పాత్ర బాగా పెరిగిపోయింది. తర్వాత బయోటెక్నాలజీలో పరిశోధనలు ఎక్కువైపోయి బయోటెక్నాలజీ పరిశోధనల ద్వారా కొన్ని కొత్త రకం వంగడాలను తయారు చేస్తున్నారు కదా. సో అవి తర్వాత విదేశాల నుంచి విత్తనాలను దిగుమతులు చేసుకుంటున్నారు. అండ్ విచ్చలవిడిగా ఆన్లైన్లో కూడా విత్తనాల విక్రయాలు అనేది జరిగిపోతుంది. వీటినన్నిటికీ ఒక నియంత్రణ అనేది ఉండాలి, కొన్ని రూల్స్ అనేవి ఉండాలి కదా. సో వీటినన్నిటినీ కంట్రోల్ చేయాలి అంటే, వీటన్నిటినీ ఎలా కంట్రోల్ చేయాలి అన్నది మనకి ఆల్రెడీ ఇప్పుడు అమలులో ఉన్న ఈ 1966 నాటివి, 1983 నాటి నిబంధనలు, ఈ బిల్లుల్లో వీటన్నిటి గురించిన ప్రస్తావన లేవు. ఎందుకంటే అవి ఇప్పుడిప్పుడు మనం కొత్తగా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఈ విత్తనాల రంగంలో కదా. కాబట్టి వాటినన్నిటినీ అడ్రస్ చేసే విధంగా కొత్త విత్తనాల ముసాయిదా బిల్లు 2025 అనే దాన్ని రూపకల్పన చేయడం జరిగిందనమాట. చూద్దాం ఇప్పుడు. 1970 దశకం తర్వాత వ్యవసాయ, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి, కానీ ఈ నిబంధనలు పెద్దగా మారలేదు. ఇటువంటి తరుణంలో తీసుకొస్తున్న కొత్త విత్తన బిల్లు 2025 ఏం చేయబోతోంది, దేశీయంగా విత్తన సరఫరా ప్రక్రియలను నవీకరించడంతో పాటు పారదర్శకత, నాణ్యత, బాధ్యతలను ఖచ్చితంగా నిర్దేశించే అవకాశం ఉంది. సో ఇట్లా అన్ని మార్పులు వచ్చినా కూడా ఈ నిబంధనలు మాత్రం ఇంకా పాతకాలంలోనే ఉండిపోయినాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ కొత్త విత్తన బిల్లు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఆల్రెడీ మనకు విత్తన సరఫరా ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నవీకరించడం, అంటే మోడర్నైజ్ చేయడం, ఇప్పుడు దానికి తగినట్టుగా దీన్ని మార్చడం, దాంతోపాటు పారదర్శకత, నాణ్యత అండ్ బాధ్యతలను ఖచ్చితంగా నిర్దేశించే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి దానికి తగినట్టుగా ప్రస్తుత కాలానికి అన్వయించే విధంగా మనకి ఈ కొత్త విత్తనాల బిల్లును తీసుకొని వస్తున్నారు. దాంట్లో ఉన్న పాయింట్స్ అని అంటున్నాం. ముఖ్యంగా ఎవరెవరిని, విత్తన తయారీదారులు, విక్రేతలతో పాటు నర్సరీలు, పరీక్షలు చేపట్టే ప్రయోగశాలలు వంటి సంస్థలను అధికారికంగా రిజిస్టర్ చేయాలి అని చెప్పి ఈ బిల్లు నిర్దేశిస్తోంది. సో అంటే ఓన్లీ విత్తనాలు తయారు చేసే వాళ్ళననే కాకుండా విక్రేతలు అంటే అమ్మేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇంకెవరు, ఈ పరీక్షలు, ఈ విత్తనాల క్వాలిటీ ఎలా ఉంది ఏంటని టెస్ట్ చేసే ప్రయోగశాలలు ఉంటాయి కదా. సో వీళ్ళందరూ కూడా అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం యొక్క నియంత్రణ కిందికి రాగలుగుతారు కదా.
అండ్ అంతేకాకుండా విత్తన సంచులు ఉంటాయి కదా, సో వాటిపైన బ్యాచ్ నెంబర్లు, ఎక్కడ తయారైంది, లాట్ వివరాలు, క్యూఆర్ కోడ్ ఇట్లాంటి ట్రేసబిలిటీ ఫీచర్లన్నీ తప్పనిసరిగా ఉంచాలన్న నిబంధనలను ఇందులో పొందుపరిచారు. అంటే ఇప్పుడు ఒక విత్తనాలు ఒక ప్యాక్ లాగా ఒక సంచిలో వేసి ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపిస్తున్నారు అనుకోండి, వాటికి ఒక బ్యాచ్ నెంబర్, ఆ సంచికి ఒక బ్యాచ్ నెంబరు, తర్వాత అది ఎక్కడ తయారైంది, దాంట్లో ఎంత అంటే దాని క్వాంటిటీ ఎంత, తర్వాత దానికి ఒక క్యూఆర్ కోడ్. సో ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ లాంటిది స్కాన్ చేసేసినామంటే దానికి సంబంధించిన దాంట్లో ఉన్న వివరాలన్నీ మొత్తం మనము చదవగలగచ్చు. సో ఇవన్నీ దేనికి ట్రేసబిలిటీ ఫీచర్స్ అంటే ఒక విత్తనాలు అనేవి సరఫరా మెకానిజంలో ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయా, ఒక చోట నుంచి ఇంకో చోటికి అంటే రైతుకు అందాల్సిన విత్తనాలు మధ్యలో ఎక్కడన్నా డైవర్ట్ అయ్యి ఈ లైక్ వేరేగా అమ్ముకోవడము, బ్లాక్ మార్కెటింగ్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా, అట్లా జరగకుండా ఉండాలి అంటే ఎక్కడికక్కడ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసాము అని అంటే మొత్తం తెలిసిపోయేలాగా అనమాట. సో అట్లాంటివి చేస్తే మనము ఇలాంటి అన్యాయాలు ఏవి జరగకుండా అరికట్టచ్చు కదా. సో అట్లాంటివి తీసుకొని వస్తున్నారు ఈ బిల్లు ద్వారా. విత్తనాల నాణ్యతా పరీక్షల విషయంలో ఎలాంటి నిబంధనలను అనుసరించాలి, నమూనాల పరిమాణం ఎంత ఉండాలి, ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్లకు గుర్తింపు ఎలా ఇవ్వాలి, ఇట్లాంటి ప్రమాణాలన్నీ కొత్త బిల్లులో ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాం మనం. ప్రయోగశాలల విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసారి. అంటే అసలు ఈ ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్లకు పంపిస్తాము వాటి క్వాలిటీ చెకింగ్ కోసము, సో వాటికి గుర్తింపు ఎలా ఇవ్వాలి, ఓకే, అండ్ ఈ పరీక్షల విషయంలో ఎట్లాంటి నిబంధనలను పాటించాలి, తర్వాత ఎంత నమూనాను టెస్ట్ చేయాలి, అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ను టెస్ట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ కూడా బిల్లులో జాగ్రత్తగా చర్చించడం జరిగింది. అండ్ విత్తనాల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచడంతో పాటు నకిలీ విత్తనాల కారణంగా వాటిల్లుతున్న నష్టాలను గణనీయంగా తగ్గించాలి అనేది వీటి ఉద్దేశం. సో ఇప్పుడు ఇట్లాంటి మంచి క్వాలిటీ చెకింగ్ చేసుకొని వచ్చినటువంటి విత్తనాలు రైతుకి ఇస్తుంటే అప్పుడు రైతులో కొంచెం విశ్వాసం పెరుగుతుంది కదా వాటి పట్ల. అమ్మయ్య, నేను మంచి విత్తనాలను తీసుకుంటున్నాను కాబట్టి నా దిగుబడి బాగుంటుంది అని ధైర్యంగా నమ్మకంగా ఒక రైతు విత్తనాలను కొనగలుగుతాడు. అండ్ దాంతోపాటు నకిలీ విత్తనాల కారణంగా వాటిల్లుతున్న నష్టాలను కూడా మనము తగ్గించవచ్చు. సో ఈ రకంగా చిన్న చిన్న మార్పులు ప్రస్తుతం టెక్నాలజీని యూజ్ చేసుకొని కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ విత్తనాల సరఫరాలో ఉన్నటువంటి ఇష్యూస్ని మనము అడ్రస్ చేయగలుగుతాం అన్నమాట ఈ కొత్త బిల్లు ద్వారా. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైవిధ్యాన్ని కాపాడేలా ఉంది కదా. ఏంటి వైవిధ్యము, ఎలా కాపాడుతుంది ఈ కొత్త బిల్లు అంటే విదేశీ విత్తనాల ఎగుమతి దిగుమతుల విషయంలో కాస్త సడలింపు ఇచ్చినప్పటికీ క్వారంటైన్, వ్యాధికారక సూక్ష్మజీవుల పరిశీలన వంటి భద్రతా అంశాలను బలోపేతం చేసుకోవడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కేంద్రం యోచిస్తోంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే బయోడైవర్సిటీని అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి క్వారంటైన్ లేదంటే సూక్ష్మజీవులు ఇట్లాంటి వాటిని ఏదన్నా అంటే జన్యు మార్పులు జరిపి అట్లేమన్నా చేస్తున్నారా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం అని చెప్పి అంటే ఏమైనా సూక్ష్మజీవుల వ్యాధికారిక సూక్ష్మజీవుల వాటి భద్రత అంటే వాటిని కాపాడము అనేది కూడా దృష్టిలో పెట్టుకొని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి అని చెప్పి కేంద్రం యోచిస్తోంది. నాణ్యత లేని విత్తనాల వల్ల రైతుకు వాటిల్లే నష్టాన్ని మదింపు చేయడంతో పాటు దానికి సరఫరాదారుడు ఎలా బాధ్యత వహిస్తాడు అనే విషయాన్ని కూడా బిల్లు వివరిస్తోంది. అంటే ఇప్పుడు ఒక నాణ్యత లేని విత్తనం వాడడం వల్ల ఒక రైతు నష్టపోయాడు అనుకోండి, ఎంత నష్టపోయాడు అనే దాన్ని మదింపు చేయడం అంటే క్యాల్కులేషన్ చేయడం, వాల్యూ కట్టడం. అంటే ఒక రైతుకు ఎంత నష్టం జరిగింది అని వాల్యూ కట్టడమే కాకుండా దాన్ని ఆ నకిలీ విత్తనాలు ఎవరైతే సరఫరాదారుడు సరఫరా చేశాడో అతను దానికి బాధ్యత తీసుకునేలాగా చేయడం. అండ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కార మార్గాలు, నష్టపరిహార చెల్లింపులన్నీ చట్టపరంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. కానీ తాజా బిల్లుపై రైతులు, చిన్న విత్తన విక్రేతలు, కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే రైతులు,
చిన్న విత్తన విక్రేతలు అంటే లైక్ స్మాల్ స్కేల్లో విత్తనాలను అమ్మే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అండ్ కొందరు నిపుణులు వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనేది చూద్దాం. దేశీయంగా రైతులు తరతరాలుగా తమ విత్తనాలను తామే సమకూర్చుకొని వాటిని పొరుగువారితో పంచుకుంటున్నారు. మన భారతదేశంలో జరిగేది ఏంటంటే ఆ విత్తనాలను వాళ్ళకి కావాల్సిన విత్తనాలను వాళ్ళే తయారు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక పంట పండింటుంది, దాన్ని మళ్ళీ విత్తనాలను నెక్స్ట్ పంటకు ఉపయోగిస్తారు జనరల్గా మన దేశంలో రైతులు. సో అట్లా పంచుకుంటూ ఉంటారు. విత్తన మార్కెట్లో ఇలాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో లేకపోవచ్చు, కానీ ఎంతో విలువైన ప్రత్యేకమైన వంగడాలను వాళ్ళు సహజ సిద్ధంగా వినియోగిస్తూ సంరక్షిస్తూ వస్తున్నారు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. సో అట్లా వాళ్ళే సమకూర్చుకునే వాళ్ళ నెంబర్ తక్కువే ఉండొచ్చు, కానీ వాళ్ళు మంచి క్వాలిటీ, మంచి వెరైటీ, మంచి మంచి వంగడాలు అంటే మంచి వెరైటీస్ని తయారు చేస్తారు అనే విషయాన్ని ఈ బిల్ అనేది ఇక్కడ అడ్రస్ చేయలేకపోయింది. కొత్త బిల్లు వల్ల విత్తనాలకు సంబంధించిన ప్రతి వ్యవహారము, రిజిస్ట్రేషను, లైసెన్సింగు, లేబులింగు, ట్రేసబిలిటీ అనే రూపంలో సంక్లిష్టంగా మారితే సాంప్రదాయంగా వస్తున్న విత్తన సంరక్షణ దెబ్బతింటుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు జనరల్గా మన భారతదేశంలో రైతులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళే విత్తనాలను సమకూర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ కొత్త విత్తన బిల్లు ప్రకారము ప్రతి ఒక్క వ్యవహారానికి అంటే మొత్తం టెక్నాలజీ యాడ్ అవుతూ వచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లైసెన్సింగ్ తెచ్చుకోవాలి, లేబులింగ్ చేయించుకోవాలి, ట్రేసబిలిటీ అని ఇందాక చెప్పుకున్నాం, ఆ క్యూఆర్ కోడ్లు, స్కానింగ్లు ఇవన్నీ ఉండాలి. సో వీటి వల్ల ఏమైంది, ప్రాసెస్ అనేది ఇంకా సంక్లిష్టంగా తయారైంది, కాంప్లికేట్ అయిందనమాట. సో సాంప్రదాయంగా వస్తున్న విత్తన సంరక్షణ అనేది దీనివల్ల దెబ్బతింటుంది. అంటే జనరల్గా ఇట్లా తయారు చేసుకునే వాళ్ళకి ఇవేవి ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది అని అంటున్నాం. పైగా చిన్న విత్తన తయారీదారులు, కోఆపరేటివ్లు, గ్రామస్థాయి విత్తన విక్రేతలు ఈ కొత్త నియమాలను అనుసరించడానికి ఆర్థికంగా, సాంకేతిక పరంగా సంసిద్ధం కాలేరు. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఈ చిన్న చిన్న విత్తనాలను తయారు చేసుకునే వాళ్ళు, తర్వాత ఈ కోఆపరేటివ్ సొసైటీలు, గ్రామస్థాయి లెవెల్లో ఉండే ఈ విత్తన విక్రేతలు వీళ్ళందరికీ ఏమవుతుందంటే వీళ్ళు ఇంత రూల్స్, ఇన్ని ప్రాసెస్లు పెట్టారనుకోండి, అంటే పోయి ముందు రిజిస్టర్ చేసుకోవాలి, దానికి లైసెన్స్ తెచ్చుకోవాలి, సో ఇట్లాంటివన్నీ చెప్తే వాళ్లకు ఆర్థికంగా అంత వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు. అండ్ తర్వాత సాంకేతిక పరంగా కూడా వాళ్ళకి అంతగా సాంకేతికతను ఉపయోగించుకోవడం కూడా వాళ్ళకి తెలియదు. సో కాబట్టి రెండు రకాలుగా వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోలేరు. దాంతో బడా విత్తన కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ చిన్న విక్రేతలు వీళ్ళని ఎవరు డామినేట్ చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు, ఈ సీడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఆధిపత్యం పెరిగి స్థానిక విత్తన వైవిధ్యము, వాటికి ప్రాధాన్యము తగ్గిపోయి రైతుల స్వతంత్ర విత్తన వ్యవస్థలు చతికిల పడిపోతాయి అనే బాధను వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనమాట. అంటే మేము ఆ సాంకేతికతకు అంత ఈజీగా అలవాటు పడలేము అండ్ ఆర్థికంగా అట్లాంటి పనులన్నీ చేయలేము. అప్పుడు ఈ చిన్న విత్తన విక్రేతల ప్లేస్లో ఎవరు డామినేషన్ పెరుగుతుంది, పెద్ద విత్తన కంపెనీల డామినేషన్ పెరుగుతుంది. సో మెల్లగా వీళ్ళు చతికిల పడిపోతారు అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ విత్తనాల కట్టడికి కఠిన చర్యలు అవసరమే, కానీ ఇందాక మనం చెప్పుకున్న వాటి వల్ల ఏంటి, నకిలీ విత్తనాల కట్టడి జరుగుతుంది, కానీ అన్నిటినీ ఒకే ఘాటున కట్టేయడం అనేది సమంజసం కాదన్నది కొందరు రైతులు, నిపుణుల భావన. అంటే ఇప్పుడు నకిలీ విత్తనాలను అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రాసెస్ని ఇంత సంక్లిష్టంగా చేస్తే ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ఏం చేయలేని పరిస్థితిలో పడిపోతారు కదా. సో ఎందుకంటే ప్రకృతి విపత్తులు, వాతావరణ పరిస్థితులు, నిలువ సమస్యలు వంటివెన్నో విత్తనాల్లో లోపాలకు కారణం కావచ్చు. అంటే విత్తనాలు అంటే ఇప్పుడు లైక్ పంట సరిగ్గా రాలేదు అంటే ఒక విత్తనాలలో ఉండే లోపము అనే చెప్పలేం కదా, నకిలీ విత్తనాలు వల్లనే అని చెప్పలేం కదా. ఎందుకు విత్తనాలలో కూడా అంత క్వాలిటీ ఎందుకు లేకపోవచ్చు, దాంట్లో రకరకాల కారణాలు, ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు, లేదా వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉన్నటువంటివి కావచ్చు. సో వీటన్నిటి వల్ల, ఈ లోపాలన్నిటి వల్ల దేనివల్ల అయినా కూడా ఆ విత్తనాల క్వాలిటీ తగ్గిండొచ్చు. అండ్ స్వార్థంతో విత్తనాలను అంటగట్టే వారిని శిక్షించాల్సిందే. అలాగని ప్రతి విత్తన వైఫల్యాన్ని మోసంగా పరిగణించి రైతుల్ని, చిన్న వ్యాపారులను శిక్షిస్తే
కొత్త చిక్కులు వచ్చి పడతాయి. అంటే నకిలీ విత్తనాలను తయారు చేసే వాళ్ళకు శిక్షలు పడాలి, కానీ అందరినీ ఒకే ఘాటన కట్టద్దు అని అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ అదే పనిగా నకిలీ విత్తనాలు అమ్మాలి అని అమ్మరు. ఇందాక చెప్పుకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా విత్తనాల క్వాలిటీ తగ్గిండొచ్చు. సో వాళ్ళను శిక్షించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతును, ప్రతి ఒక్క చిన్న విత్తన విక్రేతను మనం మోసం చేసేవాడు అని అనలేం కదా. కాబట్టి తగిన శోధన, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా మాత్రమే చర్యలకు ఉపక్రమించాలి. కొత్త విత్తన బిల్లు సమర్థంగా అమలు కావాలి అంటే రాష్ట్ర స్థాయి టెస్టింగ్ ల్యాబ్లు, ట్రేసబిలిటీ పరిశోధనాశాలలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు, పూర్తిస్థాయి సిబ్బంది అత్యావశ్యకం. సో ఇక్కడ ఏమంటున్నాము, అట్లా అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేయడం అన్నది కాకుండా ఏం చేయాలి మరి, రాష్ట్ర స్థాయిలో టెస్టింగ్ ల్యాబ్లు పెరగాలి. ఓకే, సో టెస్ట్ చేసి అది మంచివా కాదా అని చెప్పండి. అండ్ ట్రేసబిలిటీ పరిశోధనాశాలలు పెరగాలి. తర్వాత ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగము ఇంకా ఎక్కువ అవ్వాలి, అంటే తొందరగా రీడ్రెసల్ మెకానిజం బాగుండాలి. అండ్ పూర్తి స్థాయిలో సిబ్బంది, ఇవన్నీ కూడా అత్యావశ్యకం. కానీ చాలా రాష్ట్రాల్లో ఇలాంటి మౌలిక వసతులు లేవు. కాబట్టి బిల్లు చట్టంగా రూపుదాల్చిన ఆశించిన ఫలితాలు అంది రావడం అనుమానమే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేపర్ మీద ఇవన్నీ చూడడానికి బాగున్నాయి, ట్రేసబిలిటీ, తర్వాత వెంటనే వాళ్ళకి శిక్షలు వేయడము అవన్నీ కూడా. కానీ ఇది అమలులోకి వచ్చేసరికి కావలసినంత సిబ్బంది లేరు, అండ్ దానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనకు అందుబాటులో లేవు. కాబట్టి ఇది అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది అని అనడం కూడా అనుమానమే అని చెప్పి అంటున్నారనమాట. అండ్ సమగ్ర చట్టం ఎలా ఉండాలి? సమగ్ర చట్టం అంటే విత్తన పరిశ్రమకు చెందిన కొందరు మాత్రము నూతన బిల్లును స్వాగతిస్తున్నారు. ఎలా? విత్తనాల లైసెన్సింగు, నకిలీ విత్తనాల నియంత్రణకు కఠిన నిబంధనలను తీసుకొని వచ్చి అన్నదాతలకు నాణ్యమైన వంగడాలను అందిస్తే మేలే అని అంటున్నారు. సో ఇవన్నీ మంచిదే కదా రైతుకు. ఇవన్నీ చేయడం వల్ల రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బిల్లును మెరుగుపరచాలి అనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఇక్కడ మనకి వ్యవసాయం అనేది అందుకే స్టేట్ సబ్జెక్ట్ కదా, సో రాష్ట్ర సబ్జెక్ట్ కిందకి వస్తుంది ఇది. కాబట్టి ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అవసరం ఉంటుంది, ఒక్కొక్క దానికి తగినట్టుగా దాన్ని మార్చుకుంటూ పోవాలి. కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పి కొంతమంది అంటున్నారు. బిల్లుల్లో రైతు విత్తన హక్కులను విస్పష్టం చేయడంతో పాటు చట్టాన్ని దశల వారీగా అమలు చేయడము, చిన్న విక్రేతలకు తోడ్పాటు, స్వల్ప వడ్డీకి రుణాలు అందివ్వడము, స్థానిక విత్తన భాండాగారాల ఏర్పాటు లాంటి అంశాలను కూడా చేర్చాలి. ఇవన్నీ మనకి మిస్సింగ్ పాయింట్స్. ఇవి ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అయ్యాయి ఈ బిల్లులో అనే దానికి అని సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టేసి మనం ఇవి రాయొచ్చు క్వశ్చన్ వస్తే. బిల్లులో ఏమేం లేవు, రైతు విత్తన హక్కులను స్పష్టంగా చెప్పాలి. దాంతోపాటు చిన్న విక్రేతలకు తోడ్పాటునివ్వాలి. వాళ్ళని పూర్తిగా ఏదో వాళ్ళని కంట్రోల్ చేసేయాలి, ప్రతి ఒక్కరు మోసం చేసే వాళ్ళే అన్నట్టు కాకుండా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి. అండ్ స్వల్ప వడ్డీకి రుణాలు ఇవ్వాలి. ఇట్లాంటి అంశాలను బిల్లులో చేర్చాలి. బిల్లుపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది కాబట్టి రైతులు, విత్తన విక్రేతలు, వ్యాపారులు, పరిశోధకులు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం ఈ బిల్లును పెట్టడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరం మనం కూడా మన అభిప్రాయాలను బిల్లు గురించి ఏం మార్పులు చేయాలి, దీంట్లో ఏం లోపాలు ఉన్నాయి అని చెప్పచ్చు. దీనిపై సాధారణ ప్రజానీకంలోనూ చట్టసభల్లోనూ సమగ్రంగా చర్చించాలి. ఎందుకంటే విత్తనాలే రైతుల జీవికకు ఆయుపట్టు. ఇవి లేకపోతే రైతే లేడు, రైతు లేకపోతే మనమే లేం. కాబట్టి ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా రైతులు స్వతంత్రతను కోల్పోవడంతో పాటు విత్తన వైవిధ్యం దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఏం తేడా జరిగినా విత్తన వైవిధ్యం దెబ్బతింటుంది అండ్ రైతు తన స్వతంత్రతను కోల్పోతాడు. అందుకని నూతన బిల్లు కఠిన నియమాలకే పరిమితం కాకుండా సహకార మద్దతు వ్యవస్థల ద్వారా అమలు చేయదగినదిగా ఉండాలి. అంటే మేము చాలా టఫ్గా పెడుతున్నాము, ఏం మోసాలు జరగకుండా అని చెప్పి స్ట్రిక్ట్గా ఉంటాము అని చెప్పి ఇంత సంక్లిష్టంగా చేసేసి రైతు స్వతంత్రతను కోల్పోయే విధంగా ఈ బిల్లు ఉండకూడదు. ఆ దిశగా బిల్లుపై పార్లమెంట్లోని పక్షాలన్నీ సమగ్రంగా చర్చించి ఎలాంటి భయాందోళనకు తావివ్వని రైతులందరికీ ఆమోదయోగ్యమైన నూతన విత్తన చట్టాన్ని తీసుకొస్తాయని చెప్పి ఆశిద్దామని చెప్పి
ఈయన అంటున్నారనమాట. సో ఓన్లీ నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం అని చెప్పి ఈ ప్రాసెస్ని ఇంత కాంప్లికేట్ చేసి చిన్న రైతులకు, చిన్న విత్తన విక్రేతలకు నష్టం కలిగించి వాళ్ళు వాళ్ళ స్వతంత్రతను కోల్పోయి పెద్ద విత్తన కంపెనీలకు, బడా కంపెనీలకు అనుకూలంగా ఈ బిల్లు తయారవ్వకుండా విత్తన వైవిధ్యాన్ని కాపాడుతూ అట్ ద సేమ్ టైం దిగుమతులను కంట్రోల్ చేస్తూ అట్ ద సేమ్ టైం విత్తనాల నాణ్యతను టెస్ట్ చేస్తూ అండ్ రైతులు నష్టపోకుండా వాళ్లకు మంచి విత్తనాలను సరఫరా అయ్యేలాగా దీంట్లో ఇంకా పార్లమెంట్లో బాగా చర్చించి అందరినీ కన్సల్ట్ అయ్యి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు కదా, ప్రజలు కూడా రైతులు పర్టికులర్గా దీంట్లో వాళ్ళ అభిప్రాయాలను తెలియపరిచి ఆ మార్పులను చేసి ఈ బిల్లును పాస్ చేస్తే ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనకి ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఎడిటోరియల్. విత్తన బిల్లుపై లోతుగా చర్చించాల్సిందే అనే అంశాన్ని మనము ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో రేపు ఇంకొక ఎడిటోరియల్ని డిస్కస్ చేద్దాము. అండ్ అగైన్ బిఫోర్ ఎండింగ్ ద సెషన్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 16th December ట్యూస్డే నుండి ఈ కొత్త ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. సో ఖచ్చితంగా ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ప్రోగ్రాము. ఎవ్రీడే మీరు మీ ఆన్సర్లో వచ్చే ఇంప్రూవ్మెంట్ని మీరు చూసుకోవచ్చు. ఓకే, సో డూ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ Day 1 నుంచే మీరు ఆన్సర్ రైటింగ్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.